ఓకే, బిట్ ఎర్రర్ లొకేషన్ మీద ఉంది. ద జడ్జ్ ఆస్క్డ్ రవి ఇఫ్ హీ న్యూ ద థీఫ్ ఆర్ నాట్. అది గివెన్ సెంటెన్స్. ఇక్కడ గమనిస్తే ఇది ఎలా ఉందంటే ఆస్క్డ్ అన్నాడు, తర్వాత రవి అంటే ఇక్కడ ఎలా ఉంది, ఇదేమో స్పీకర్, ఈ రవి లిసనర్ రవి, ఆస్క్డ్ ఉంది అంటే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోది. మరి డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా? ఇండైరెక్ట్ స్పీచే, ఆస్క్డ్ వచ్చింది కాబట్టి. తర్వాత ఇఫ్ ఇచ్చాడు, ఇఫ్ ఇచ్చినప్పుడు ఇంటరాగేటివ్ లో హెల్పింగ్ వెర్బ్ క్వశ్చన్తో స్టార్ట్ అయ్యే ప్యాటర్న్ అది. మరి ఎలా ఉండాలి ప్యాటర్న్ అప్పుడు? చూడండి, ఇఫ్ ఇచ్చాడు, తర్వాత హీ న్యూ ద, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ చివరన డి పార్ట్ లో ఆర్ నాట్ అన్నాడు. లాజిక్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇంటరాగేటివ్ లో హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయ్యే ప్రశ్నలో సెకండ్ పార్ట్ లో ఆర్ నాట్ గనక ఉంటే వెంటనే మనం ఏం చేయాలంటే వెదర్ వాడాలి, ఇఫ్ వాడకూడదు. ఏం వాడాలి? వెదర్ వాడాలి, ఇఫ్ వాడకూడదు. కాబట్టి ఎర్రర్ అనేటువంటిది నీకు ఎక్కడ ఉంది? సి పార్ట్ లోనే ఉంది. అంటే ఇఫ్ ప్లేస్ లో వెదర్ వాడండి. ఇప్పుడు వెతకండి, సి ఎక్కడ ఉందో ఆప్షన్ లో. సి అంటే ఈలో కనిపిస్తుంది, అంటే ఇది అనమాట అండి ఆన్సర్. మిగతా అన్ని రాంగ్ అనమాట అండి. అంటే ఎర్రర్ పార్ట్ సి. ఎందుకు? అది వెదర్ వాడండి, మిగతా సమయాల్లో ఇఫ్ వాడండి. ఓకే, రైట్.